ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తయింది. అధికార పగ్గాలు చేపట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన 5 సంతకాల హామీని నెరవేర్చారు. వీటిలో కొన్నింటి అమలు కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఈ నెల రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజారిటీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వెళుతోందా అనే అంశం మీద ఓ రిపోర్ట్. చంద్రబాబు అధికారం చేపట్టి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. అలాగే అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. అలాగే గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలపై వరుసగా శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తోంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నా వాటి అమల్లో స్పీడ్ ఏ మేరకు ఉంటుందన్న దానిపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 5 సంతకాల హామీని ముందుగా నెరవేర్చారు. ఇందులో మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు వీలుగా సీఎం సంతకాలు చేశారు. వీటిలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల కాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్దరణ ప్రయత్నాలు జరుగుతుండగా పెన్షన్ల పెంపు పూర్తి స్థాయిలో అమలైంది. స్కిల్ సెన్సెస్ త్వరలో మొదలు కానుంది. అలాగే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పెన్షన్ల పెంపు పరిపూర్ణంగా అమలైంది. ప్రతి ఇంట్లో మహిళలకు 1500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్యం పథకం గాని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీల అమలు ఇంకా మొదలు కాలేదు. అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అందులోనూ ఇంటికి గరిష్టంగా 3 పిల్లల వరకు ఇస్తామన్న ప్రస్తావన లేకపోవడంపై చర్చ జరుగుతోంది. మరో ఎన్నికల హామీన ఉచిత ఇసుకను ప్రారంభించారు. చంద్రబాబు సహా మంత్రులు బాధ్యతలు చేపట్టగానే గత ప్రభుత్వ ముద్రను తొలగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ విధేయులుగా ముద్రపడిన ఐఏఎస్, ఐపీఎస్ లను పక్కన పెట్టేశారు. వారి స్థానంలో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని భావించిన వారికి అవకాశాలు దక్కాయి. అలాగే గత ప్రభుత్వం పక్కన పెట్టిన అమరావతి రాజధాని, పోలవరంపై సీఎం చంద్రబాబు వరుస రివ్యూలు చేస్తూ గాడిని పెట్టేందుకు శ్రమిస్తున్నారు. అలాగే విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ నిర్వహించారు. అటు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ముందు 1,00,000 కోట్ల సాయం డిమాండ్ పెట్టారు. గత 5 ఏళ్లుగా పెండింగ్ లో పడిన సుదీర్ఘ రైతుల ఉద్యమానికి కారణమైన అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పట్టాలెక్కించింది. రాజధానిలో నిర్మాణం మొదలై అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను చంద్రబాబే స్వయంగా సందర్శించారు. వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అమరావతికి కంపెనీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను రప్పించడానికి చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంపై కూడా తొలి నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ప్రాజెక్టును చంద్రబాబు స్వయంగా వెళ్లి చూడటంతో పాటు కేంద్రంతో మాట్లాడి అంతర్జాతీయ నిపుణులు కూడా రప్పించి వారితో అధ్యయనం చేయించారు. వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దోపిడీ, అవినీతికి ముక్కుతాడు వేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో పలుచోట్ల ఇసుక ధరలు నేలకు దిగివచ్చాయి. ఇసుకను పెద్ద ఆదాయ వనరుగా మార్చుకుని జేబులు నింపుకున్న మాఫియా ప్రభుత్వం మారగానే రాష్ట్రం నుంచి అదృశ్యం కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు కొందరు తమ శాఖల పరిధిలో వేగం ప్రదర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారుల్లో కదలిక తెచ్చారు. ఇక మంత్రి లోకేష్ తాను చూస్తున్న విద్యాశాఖలో దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ఆయన రోజు ఉదయం 100 మంది ప్రజలను తన నివాసంలో కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం గోదాముల్లో వరుస తనిఖీలు జరిపి బియ్యం మాఫియాకు వణుకు తెప్పించారు. సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు కూడా తమ శాఖల్లో వేగం ప్రదర్శిస్తున్నారు. అటు మహిళా మంత్రుల్లో హోంమంత్రి అనిత బాగా చురుగ్గా కనిపిస్తున్నారు. పాలనాపరంగా చంద్రబాబు ప్రభుత్వం తొలి నెలలోనే కొన్ని కీలకమైన అడుగులు వేసి ప్రభావం చూపించినా రాజకీయపరమైన అంశాల్లో కేడర్లో కొంత అసహనం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ను సానుభూతి పనులను తీవ్రంగా వేధించి బాధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వేగం కనిపించడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ హయాంలో అధికార పార్టీకి అంతేవాసులుగా పనిచేసిన అధికారులకు ఈ ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగ్లు దొరుకుతున్నాయని, అప్రదిష్ట పాలైన అధికారులను ఆ సీట్ల నుంచి మార్చడానికి నెల రోజులైనా ఇంకా చర్యలు తీసుకోలేదని వారు పెదవి విరుస్తున్నారు. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నవారు, అవినీతిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన వారు, అధికారాన్ని అయినకాడికి దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు లేకపోతే ఎలా అన్నది వారి నుంచి వినవస్తున్న ప్రశ్న. వైసీపీ పాలన దెబ్బకు ఖజానా ఒట్టిపోవడంతో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అల్లాడుతున్నారు. కనీసం రోడ్ల మరమ్మతులు, డ్రైనేజ్ కాలువలు బాగు చేయడానికి కూడా ప్రభుత్వ శాఖలో నిధులు లేకపోవడం వారిని ఇబ్బంది పెడుతోంది. దీనికి తోడు టీడీపీ సానుభూతి పరుల బిల్లులను వైసీపీ హ్యాండ్లో పూర్తిగా నిలిపేసింది. వారిప్పుడు తమ బిల్లుల సంగతి చూడాలని మొరపెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంకటంగా మారిందని చెప్పాలి. తిరుమలలో దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాల పాలైంది. తిరుమల కొండపై ఉన్న జోపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం యువతి వెళుతుండగా ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బ్రాహ్మణ కొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని స్టేషన్ కు పిలిపిస్తామని, ముచ్చుమర్రి వెళ్లడానికి మాత్రం వీల్లేదంటూ పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో జనసేనాని పనితీరు ఎలా ఉందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారా, మీడియాకు ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు, ఇలా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. మంత్రిగా తొలి నెలలో పవన్ తీరుపై ఓ రిపోర్ట్. పార్టీ స్థాపించిన 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీని గెలిపించుకున్న పవన్ తొలి విడతలోనే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా గ్రామీణాభివృద్ధి వంటి పలు కీలక శాఖలను నడిపిస్తున్నారు. రాజకీయాల్లో వ్యవహార శైలికి, మంత్రిగా పనితీరుకు మధ్య చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెల రోజుల్లో ఏం చేశారో ఓసారి గమనిస్తే మంత్రిగా ఆయన పనితీరుపై ఓ అంచనాకు రావచ్చు. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ నిరంతరం శాఖాపరమైన సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో అంశాలపై పట్టు పెంచుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో సుదీర్ఘ సమయం ఇందుకు వెచ్చిస్తున్నారు.
తొలి 2-3 రోజుల్లో రోజుకు కనీసం 10 గంటల చొప్పున అధికారులతో పవన్ సమీక్షలు చేశారు. అనంతరం ఈ సమయాన్ని కాస్త కుదించారు. మొదట్లో శాఖాపరమైన సమీక్షలను సచివాలయంలోని తన ఛాంబర్లోనే నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య మంగళగిరిలోని తన నివాసంలోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడికే అధికారులను రప్పించుకుని సమీక్షలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ ప్రజా సమస్యల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇక సమస్యలతో తన ఇంటికొస్తున్న బాధితుల గోడు శ్రద్ధగా వింటున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారు. ఎన్నో సమస్యలతో తన గడప ముందుకొచ్చే వారికి సాంత్వన కలిగించే మాటలు చెబుతూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పవన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేస్తూ సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై సర్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు పవన్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పిఠాపురం సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పిఠాపురంపై వరుసగా సమీక్షలు చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ చేపట్టే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లాంటి కార్యక్రమాన్ని నెలలో 2 వారాలు పిఠాపురంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్ భూతంపై యుద్ధాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా కాలుష్య నియంత్రణపై రివ్యూ చేసిన పవన్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వస్తువులు వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి సమయంలోనే పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై ప్రత్యేక అధికారుల బృందంతో పవన్ కళ్యాణ్ సర్వే చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇక మీడియాతో సంభాషణలు, ప్రెస్ మీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అలాగని మీడియాకు చెప్పాల్సిన విషయాలు లేవని కాదు. శాఖలపై పట్టు పెంచుకోకుండా మీడియా ముందుకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటికి వెంటనే పరిష్కారాలు చూపేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో సంబంధిత బాధితులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న యూనిమనీ సంస్థలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు కార్యాలయానికి తాళాలు వేసి ధర్నాకు దిగారు. పోతురాజు అనే వ్యక్తి బంగారం తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. దాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి బంగారాన్ని చోరీ చేశాడని కేసు పెట్టామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇక బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకుని తమ బంగారం తమకు ఇప్పించాలంటూ బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. వీరికి జనసేన నేతలు మద్దతు తెలిపారు. నా పేరు పోతురాజు అండి. నేను యూనిమనీ అనే బ్యాంకులో అరకేజీ గోల్డ్ పెట్టానండి. అర కేజీ గోల్డ్ పెట్టి దాని నిమిత్తం 10 లక్షలు తీసుకున్నాను. నేను 10 లక్షలు తీసుకుంటే దాంట్లో వర్క్ చేసి అతను దాంట్లో దొంగతనం చేశాడంట. నేను అప్పుడే డబ్బులు కడతాను వచ్చా 20 రోజులకి. నేను పెట్టిన 20 రోజులకి నేను డబ్బులు కడతాను వచ్చా. డబ్బులు కడతాను వచ్చాక లేదు గోల్డ్ లేదు, కొంచెం 2 రోజులు ఆగండి అని జరిపొచ్చారు. ఇదిగో 2 రోజులు నేను తిరుగుతూనే ఉండా. అప్పుడు ఏమని చెప్పారంటే అది కోర్టుకు వెళ్ళింది రాజుగారు, కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఒక నెల వెయిట్ చేయండి అన్నారు. ఇప్పుడు పెట్టి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు పెట్టి ఇదే నెల అన్నారు. ఇదిగో వాయిదా అన్నారు.
ఏంటి లేదు నా బంగారం కాకపోతే డబ్బులన్నీ ఏమన్నా, నా బంగారం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ డబ్బులన్నీ ఏమన్నా, డబ్బులు అయితే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. అంటే నా బంగారం తీసుకుంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి, కానీ నాకు డబ్బులు ఇస్తే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. 5 సంవత్సరాలు అయిందండి, 5 సంవత్సరాలు అంటే చూస్తూనే ఉండ. ఇప్పుడు నాకు బాధ భరించలేక నేను హార్ట్ పేషెంట్, నాకు చాలా ప్రాబ్లం, ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే ఏంటంటే నా బాధ గురించి ఇప్పుడు మా వాళ్ళందరం తీసుకొచ్చి యాక్చువల్లీ ఏంటంటే పోతరాజు చలమలశెట్టి పోతరాజు అనే కస్టమర్, ఆయన ఏంటంటే గోల్డ్ పెట్టుకున్నారు. అప్పుడు ఇది ఇప్పుడు జరిగింది కాదు, 5 సంవత్సరాలు బిఫోర్లో జరిగింది. అది ఆ విషయం పోతరాజు గారికి కూడా తెలుసు. పోతరాజు గారు కూడా కోర్టుకు వచ్చారు, లాయర్లతో మాట్లాడారు, అన్నీ మాట్లాడారు, అంతా తెలుసు. ఇవాళ వచ్చి ఇంతమందిని తీసుకొచ్చి ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి. అది మేము ఇప్పించట్లేదు అంటారు, కోర్టులో ఉన్నది ఎలా ఇప్పిస్తాం మేము? అది లీగల్గా స్టాఫ్ ద్వారా జరిగింది. అప్పుడు ఆ తర్వాత మీ మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మాట్లాడారు, అంతా జరిగింది. ఇప్పుడు కోర్టు ద్వారా ఆల్రెడీ ఈ మంత్ 24 వాయిదా ఉంది సార్. ఈ నెల 24 వాయిదాకి మ్యాక్సిమం ఏంటంటే దగ్గరికి వచ్చిందని వివరం కూడా చెప్పిన తర్వాత అది ఎస్ఐ గారు ఎవరో రావాలి, సాక్షులు జరుగుతున్నాయి, అవి జరగానే కంప్లీట్ అవుతుంది, అవగానే మేము అందిస్తామని కూడా చెప్పాము అన్నమాట. వీళ్ళందరూ లోనకు వచ్చి మీరు బయటకు వచ్చేయండి ముందల, మీరు నాకు ఇప్పుడు 24 అవర్స్లో మీరు నాకు డబ్బులు ఇస్తారా ఎవరా? కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నారు. మేమెందుకు ఇబ్బంది పెడతామండి? యాజ్ ప్రాసెస్ ప్రకారమే నడుస్తుంది, కంపెనీ ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది, మేమేం చేసింది కాదు కదా, ఇదిగో చూసుకోండి కోర్టులో ఉంది ఆర్నమెంట్. ఐఎన్పిఆర్ డైరెక్టర్గా హిమాంశు శుక్లా బాధ్యతలను స్వీకరించారు. ఇవాళ విజయవాడ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న హిమాంశు శుక్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చూస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖ అధికారులు, ఇతర సిబ్బంది హిమాంశు శుక్లాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి కాన్వాయ్ని ఆప్ చేశారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను తానే స్వయంగా పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను చెప్పుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి పేద విద్యార్థికి విద్యను అందజేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. చదువుతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. గుంటూరులో సంగడిగుంట ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే పుస్తకాలను పంపిణీ చేశారు. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు తెలుసు. ఈ కార్యక్రమాలను అందించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి సంగడిగుంట ఉర్దూ పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి ఒక 100 మందికి నోట్బుక్స్తో పాటు కావాల్సినటువంటి పెన్సిల్స్, షార్ప్నర్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున స్కూల్ కిట్స్ అన్ని కూడా అందించడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా నోట్బుక్స్ అందించాలన్న ఆలోచనతో ఈరోజు ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మిమ్మల్ని ఆహ్వానించగలుగుతూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మేము కూడా గత గెలిచిన తర్వాత పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలిపినటువంటి వాళ్ళందరూ కూడా పుస్తకాల రూపేణ బొకేలు, శాల్వాలు లేకుండా ఇవ్వాలని చెప్తే దాదాపు 25,000 పుస్తకాలు నా ఆఫీస్కి చేరడం జరిగింది. అవన్నీ కూడా రేపటి నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ అన్నింటిలో కూడా పంచే కార్యక్రమాన్ని మా తెలుగుదేశం జనసేన కూటమి
కార్యకర్తలందరూ కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ కూడా చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక 5 పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి పేటలో ప్రతి డివిజన్లో కూడా స్కూల్ చలో కార్యక్రమాన్ని ప్రారంభించి స్కూల్ వెళ్లకుండా రోడ్ల మీద ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా వాళ్ళ తల్లి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అక్రమంగా లేఅవుట్లను ఏర్పాటు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు రియల్ ఎస్టేట్ లేఅవుట్లను అధికారులు పరిశీలించారు. లేఅవుట్ ఏర్పాటు సమయంలో నియమ నిబంధనలను పాటించాలన్నారు. వారం రోజుల పాటు లేఅవుట్లు అన్నీ తనిఖీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలను నాటనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ గాంధీనగర్ జిఎస్ రాజు రోడ్డు రైతు బజార్ వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. విజయవాడ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని నివారించాలని, భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాలని ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం వల్ల ప్రజలు ఆరోగ్యం పాడవుతుందని తెలియజేశారు. కొండల మీద నుంచి, బంజరు భూముల నుంచి, కాలవోట్ల నుంచి అన్ని చోట్ల, పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని, మొక్కల నాటనాన్ని మొదలు పెడుతుంది. దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్, వాసవి క్లబ్స్, అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే ఇవాళ పర్యావరణం నుండి కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువుని ఇచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మరి మేము ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కొంచెం అనుకోండి మీరు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ చేతన్. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. నూతన తహసీల్దార్ కార్యాలయం భవనం పూర్తయినప్పటికీ అక్కడ ఎందుకు విధులు నిర్వహించడం లేదంటూ అధికారులతో ఆరా తీశారు. భవన నిర్మాణం కాంట్రాక్టర్ కొత్త తహసీల్దార్ కార్యాలయం భవనం పనులు పూర్తి అయినప్పటికీ తనకు రావాల్సిన బిల్లులు రాకపోవడంతో
కోర్టును ఆశ్రయించినట్లుగా కలెక్టర్కు అధికారులు తెలియజేశారు. పక్కనే ఉన్నటువంటి జిల్లా సెషన్ కోర్టు శిథిలావస్థకు చేరుకున్న ధర్నా సమాచారం మేరకు వెళ్లి పరిశీలించారు కలెక్టర్. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. ఎలాంటి వైద్యం అందుతుందని ప్రజలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిలమత్తూరు గురుకుల పాఠశాలను తనిఖీ చేసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందూపూర్లో కోర్స్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మొన్న మర్యాదపూర్వకంగా కలిసి చెప్పారు. సో వాళ్ళ ఆల్టర్నేటివ్ బిల్డింగ్ కావాలి అందుకోసం ఆల్రెడీ ఒకటి వెటనరీ ఒకటి ఫెసిలిటీ ఉంటే అది వాళ్ళ డీడీ కూడా వచ్చారు. బట్ ఏంటంటే వెటనరీ అనిమల్ ట్రీట్మెంట్స్ అక్కడ రైట్ చేస్తారు. ఇందులో భాగంగా ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ ఉంటాయా ఏంటి అనేది బార్ అసోసియేషన్ కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఒక కన్విన్సింగ్ గా ఏదైనా బిల్డింగ్ ఉంటే ఐడెంటిఫై చేయండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ హిందూపూర్ లోపల నల్గొండ డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా చూసి వాళ్ళు కూడా ఇది ఫర్దర్ ఏముందో డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తారు. సో దట్ మనకు ఒక ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 16న జరగనుంది. కేబినెట్ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మరో 2 నెలలు పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా సంక్షేమ పథకాల నిధులు, కొత్త లిక్కర్ పాలసీ, అమరావతి నిర్మాణాలపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పాలకొండ, సీతంపేట ఆసుపత్రులలో రోగులతో బెడ్స్ అన్నీ నిండిపోతున్నాయి. ధోనుబాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగులు క్యూ కడుతున్నారు. కానీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇక సీతంపేట మండలంలో కుసిమి గ్రామానికి చెందిన రష్మిత రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందగా, గుమ్మడ గ్రామానికి చెందిన మరో చిన్నారి దీపిక మలేరియాతో మృతి చెందింది. ఏజెన్సీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే విష జ్వరాల బారిన పాడి ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు కాగా మిగతా 8 మంది ప్రయాణికులతో పాటు 8 నెలల పసికందు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని పొదలకూరు ఆసుపత్రికి తరలించారు. అసలు మేమన్నా బండి స్లో చేసుకుని ఇట్టా చెప్పినా నిన్న కురిసిన వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లా దువ్వా హై స్కూల్ ప్రాంగణం నీట మునిగిపోయింది. వర్షపు నీటిలో విద్యార్థులు లోపలికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. వర్షపు నీటిలో క్లాసుల నిర్వహణ కూడా కష్టంగా మారిందంటున్నారు. వర్షం పడినా ప్రతిసారి పాఠశాల ప్రాంగణం నీట మునుగుతుందంటున్నారు స్థానికులు. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపాల్సిందిగా వారంతా కోరుతున్నారు. మరోవైపు స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురుగునీరు స్తంభించిపోవడంతో జేసీబీతో డ్రైనేజీ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టారు.
నా పేరు చేకూరు ప్రసాదరాజు. ఇటీవల కురిసిన వర్షాలకి మా దోవ జడ్పీహెచ్ హై స్కూల్ ప్రారంభం అంతా వర్షం నీటితో నిండిపోవడం జరిగింది. ఈ హై స్కూల్ ఇలా జరగడం కారణం హైవే రోడ్డు మా స్కూల్ మీద హైట్ ఉండడం, హైవే మీద వెళ్ళే వర్షపు నీరు కూడా డ్రైనేజీ ద్వారా ఈ హై స్కూల్లోకి రావడం, అలాగే నీరు లాగకపోవడం వల్ల ఈ పిల్లలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. దీన్ని తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేమందరం కృషి చేస్తాం. మన నాయకులందరూ కూడా అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా మా సార్ చెప్పి ప్రత్యేక గ్రాంట్స్ కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసి ఈ హై స్కూల్ని ఇంకా కొంచెం హైటు వచ్చే విధంగా. రాష్ట్ర వ్యాప్తంగా సహకార వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సహకార సమాచార పుస్తకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి పారదర్శకంగా సహకార సేవలు రైతులకు చేరువ చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో సహకార సమాచారం మాసపత్రిక ప్రారంభమవడం మంచి శుభపరిణామమని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. పలు అభివృద్ధి పనులు పురోగతిపై మచిలీపట్నం కలెక్టరేట్లో అధికారులతో ఎంపీ వల్లభనేని బాలశౌరి సమీక్ష నిర్వహించారు. నివేదికలతో కాలక్షేపం కూరదని 100% లక్ష్యాలు సాధించాలని అధికారులకు సూచించారు. జలజీవన్ మిషన్ నిధులతో రాబోయే 50 ఏళ్ల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన నిర్మించనున్న 2 బ్యారేజీల పురోగతిపై ఆరా తీస్తూ తక్షణ కార్యాచరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. మచిలీపట్నం పోర్టుకు అనుసంధాన రహదారులకు అవసరమైన 250 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రాజెక్టు కింద మంజూరు చేసేలా చొరవ తీసుకుంటున్నానని ఎంపీ బాలశౌరి తెలియజేశారు. మచిలీపట్నం నుంచి నేను రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అధికారులతో కలిసి పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటినీ రివ్యూ చేయటం జరిగింది. ప్రధానంగా మనకున్నటువంటి సమస్య మంచినీళ్ళ సమస్య ఉంది. జిల్లా మొత్తం మంచినీళ్ళు ఇవ్వాలి అంటే ఏ రకంగా మనం ఆ ప్రణాళిక సిద్ధం చేయాలి అనే దాని మీద డిస్కషన్ చేసాం. 365 రోజులు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి. నా 7 శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్డ్గా ఈఎన్సీ గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు, అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే 40-50 సంవత్సరాలు పెరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. మాజీ సీఎం జగన్, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి వేధించారని రఘురామ పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్తో పాటుగా అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరిపై అధికారులపై ఫిర్యాదు చేశారాయన. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని కూడా ఆరోపించారు. దాంతోపాటు హత్యాయత్నం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలను ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ A1, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు A2, జగన్ A3, అప్పటి సిఐడి ఏఏపీసీ విజయాల్ A4, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5 పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురి చేయటం ఇలా తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు పెట్టారు. వీటిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.
నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సంప్రదాయం. గోమాతను పూజిస్తూ ఉంటాం, కానీ వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోబోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పూజలు చేయటంతో పాటుగా వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో సమీక్ష జరిపారు. చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లను చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంట కాలం. ఆ పంట కాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం. అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమన్నా గోవుని పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుతుంది. కానీ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్. గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారుల వలకు పులస చేపలు చిక్కాయి. సుమారు 1/2 కిలో కేజీ పైబడి బరువున్న 3 పులసలను యానం గోదావరి మార్కెట్కు తీసుకొచ్చారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పులసలను 5,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా పులసలను కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం పులసలను కొనుగోలు చేస్తానని, ఈ సంవత్సరం మొట్టమొదటి పులసలను నేనే కొనుగోలు చేయటం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఎయిర్పోర్ట్ అథారిటీ సభ్యులతో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఎంపీ కేశినేని చిన్ని రానున్న సంవత్సర కాలంలో కొత్త టెర్మినల్ పూర్తి చేస్తామని తెలియజేశారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు.
తరువాత మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పటి నుంచి ఉన్న ఎయిర్పోర్ట్లో చిన్న ల్యాండ్ సమస్యలు ఉన్నట్లుగా తెలియజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎయిర్పోర్ట్ పనులు చాలా పూర్తయ్యాయని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమయ్యాయన్నారు. అతి తొందరలోనే ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ హామీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం 12 సంవత్సరాలు ఏం జరగల. ఆల్రెడీ బ్రిటిష్ టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్లో చిన్న సమస్యతో ల్యాండ్ ఎక్విజిషన్ ఇట్లాంటి ఇష్యూలన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు క్లియర్ అయింది. రైతుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి, అటుపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం నుంచి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిస్తాం. కానీ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిపోయింది. కాంట్రాక్ట్ డిలే వల్ల, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రాజెక్ట్ డిలే అవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది అనేది కనీస ప్రాథమిక అంశం. అది అందరికీ తెలిసింది, మీకు నాకు. రాబోయే కాలంలో 9 నెలల్లో దీన్ని పూర్తి చేసి అమరావతి తలమానికంగా ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రూపొందించింది. ఎయిర్ బస్సులు కూడా వచ్చి ప్రపంచ దేశాల నుంచి డైరెక్ట్ సర్వీస్ వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మాకు అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో ఉన్న ఏకైక విమానాశ్రయం ఈ ఎయిర్పోర్ట్లో కొత్తగా టెర్మినల్ త్వరలో పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలని అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. కాంట్రాక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే వెంకటరావు గారు నేను కలిసి సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్షలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ నుంచి మొదలుకొని సంవత్సరం లోపల ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తయ్యే విధంగా అంతకంతా ముందుగానే ఇవ్వాలని మేమందరికీ కోరిక. తప్పకుండా సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తి చేసుకుని కొత్త రాజధానికి కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్తో ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా సదుపాయాలతో కలిగిన ఈ టెర్మినల్ని అతి త్వరలో మన కేంద్ర మంత్రులు, అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో వడ్డాది జెడ్పీహెచ్ఎస్లో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ క్లాస్ జరుగుతుండగా సడన్గా ఓ అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయిని చూసిన తోటి విద్యార్థులు ఒకరిని చూసి మరొకరు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులంతా 10వ తరగతి చదువుతున్న వారు కావటం గమనార్హం. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. చెప్పే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినోళ్ళకి మనం వినాలి. రీజన్ ఏంటంటే రక్తం తక్కువ అవడం వల్ల అవ్వచ్చు, లేదా టెన్షన్ వల్ల కూడా అవ్వచ్చు. ఇది కారణం అని తెలియాలంటే రక్త పరీక్షలు చేయించాలండి. మేము పరీక్షలు చేయించడానికి రమ్మని చెప్తున్నాము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు పడిపోయారని చెప్తున్నారు కాబట్టి టెన్షన్ అనే అనుకుంటున్నాము. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశాము, వైటల్స్ చూసాము. ఇప్పటికైతే వాళ్ళు బాగానే ఉన్నారు, అబ్జర్వేషన్ అయితే వస్తున్నాం. ఇక ఇవి ఇప్పటి వరకున్న నా ఊరు నా వార్తలోని వార్తా విశేషాలు. మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.